తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు అంటే కోట్లాది మంది భక్తులకు ఎంతో పరమ పవిత్రమైనది. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగిస్తున్నట్టుగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB నివేదిక తేల్చటం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచిందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB కాఫ్ ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు తాజాగా బయటపెట్టారు. నివేదికల్లో పొందుపరిచిన అంశాలను ప్రస్తావిస్తూ మాజీ సీఎం జగన్పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లడ్డూల్లో నెయ్యిపై జూలై 8, 2024న ల్యాబ్కి పంపించగా జూలై 17వ తేదీన NDDB కాఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందన్నారు. ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్టు నివేదికలో స్పష్టమైందని ఆనం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన NDDB కాఫ్ ల్యాబ్ ద్వారా వైఎస్ఆర్సీపీ బండారం బట్టబయలైందన్నారు. నెయ్యి కొనుగోళ్లలో ఎటువంటి నాణ్యత పాటించలేదని ఆధారాలతో సహా నిరూపించారు. నాణ్యమైన నెయ్యికి 1000 రూపాయలకి పైగా ఖర్చవుతుందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 320 రూపాయలకే నెయ్యి టెండర్లు పిలిచిందని ఆనంద్ తెలిపారు. నలుగురికి నెయ్యి టెండర్ కాంట్రాక్ట్ ఇచ్చారని, నాణ్యమైన నెయ్యి 320కి ఇచ్చేవారెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. లంచాల కోసం 15,000 కిలోల నెయ్యి టెండర్ ఇచ్చారని, ఆవు నెయ్యి విషయంలో ల్యాబ్ సర్టిఫికేషన్ లేదని అన్నారు. నెయ్యి సర్టిఫికేషన్కు 75 లక్షలతో ల్యాబ్ పెట్టే పరిస్థితిలో లేరా అని ఆనంద్ నిలదీశారు. నెయ్యి విషయమై NDDB ల్యాబ్లో పరీక్షలు చేసిందన్నారు. నెయ్యిలో చేప నూనె, పామాయిల్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్టు తేలిందన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్టు నివేదికలో వెల్లడైందని ఆనం వెంకటరమణారెడ్డి వివరించారు. మరోవైపు శ్రీవారి లడ్డూ నాణ్యత అంశంపై టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు OV రమణ తప్పుబట్టారు. శ్రీవారి లడ్డూకు ఉపయోగించే నెయ్యి సరఫరా టెండర్ను గతంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఢిల్లీకి చెందిన ఆల్ఫా అనే సంస్థకు ఇచ్చారన్నారు. ఆల్ఫా సంస్థ విదేశాల నుంచి బటర్ ఆయిల్ దిగుమతి చేసి రకరకాల కెమికల్స్ ద్వారా ఆవు నెయ్యిగా టీటీడీకి సరఫరా చేసిందని ఆరోపించారు. సరఫరా చేసిన నెయ్యిని నామమాత్రంగా పరీక్షించి వినియోగించారన్నారు.